కంటోన్మెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్లకు పైగా రాజకీయాల్లో కొనసాగుతున్న తాను సేవా కార్యక్రమాల కోసం తన ఆస్తులను కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని అన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టిన తనకు పేద ప్రజల సమస్యలు తెలుసుకుని అందుకే అభివృద్ధిలో వెనుకబడిన కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పదంలో తీసుకువెళ్లటమే లక్ష్యమని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ చెబుతున్నారు. ఈ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ ను ప్రజలు నమ్మరని, కమిట్మెంట్ తో పనిచేసే తనకు కంటోన్మెంట్ ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్న శ్రీ గణేష్ తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ నారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. సో ఏ విధంగా ప్రచారం కొనసాగుతుంది, డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాలతో ఇప్పటికైనా చాలా జోరుగా ముందుకు వెళ్తున్నారు. సో ఆ ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఏంటి అనేది కూడా మనం శ్రీ గణేష్ గారిని అడిగి తెలుసుకుందాము. శ్రీ గణేష్ గారు చెప్పండి, నాన్ స్టాప్గా ఎండను సైతం దాదాపు 44-45 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా మీరు మీ క్యాడర్తో కలిసి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. సో ముఖ్యంగా మీ కంటోన్మెంట్ ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్? ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. ఇంత ఎండ ఉన్నా కూడా నేను ప్రచారంలో ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరు నేనే క్యాండిడేట్ లెక్క, వాళ్ళే క్యాండిడేట్ లెక్క తిరుగుతూ అందరినీ కలుస్తూ అందరికీ పథకాల గురించి వివరిస్తున్నందుకు వారి ధన్యవాదాలు. ఎక్కడ చూసినా ప్రచారంలో అందరూ బ్రహ్మరథం పట్టారు. అందరూ కాంగ్రెస్కి ఓటేస్తాం, మేము అభివృద్ధి చేసుకుంటామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈరోజు నిన్న రాత్రి సైబాబాట్స్ పాదయాత్ర చేసాం. నెహ్రూ సెంటనరీ కాలనీలో కూడా మేము పాదయాత్ర చేస్తే వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి డిఫెన్స్ ల్యాండ్లో ఉన్నారు, వాళ్ళకి పట్టాలు లేవు. ఇంతవారికి వీళ్ళ విషయంలో గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏనాడు కూడా ఢిల్లీకి వెళ్ళి ప్రస్తావించలేదు, ఏనాడు కూడా అసెంబ్లీలో ప్రస్తావించలేదు. మా సమస్యలు ఎవరికి తెలియదు, మేము ఇలాంటి పరిస్థితులు ఉన్నామని కూడా, ఇంత దుస్థితిలో ఉన్నాం కూడా ఎవరికి అవగాహన లేని పరిస్థితి అంటారు. గతంలో ఉన్న ఇక్కడ బోర్డు మెంబర్లు పట్టించుకోలేదు, ఇక్కడ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమైనా మాకు మంచిది జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోటే మంచిది జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా కరీంనగర్ వెళ్ళి దారి, మళ్ళీ ఇట్లా బోయిన్పల్లి నుంచి నిజామాబాద్ వెళ్ళే దారికి కూడా ఎలివేటెడ్ కారిడార్ భూమి పూజ చేసిరు. కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్ని ఎక్స్చేంజ్కి చేసి మరి అది చేయగలిగారు. అదే మాదిరిగా వీళ్ళది కూడా చేస్తారని వారి మీద పూర్తిగా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్కి ఓటేసి మేము అభివృద్ధి చేసుకుంటాం, పట్టాలు తెచ్చుకుంటామని వారే నమ్మకం ఉంది. మేము ఇస్తా అని చెప్పాలి కదా, వస్తుందని వాళ్ళకి నమ్మకం ఉంది. అంత దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ బై ఎలక్షన్లో ఏ సర్వేలో చూసుకున్నా శ్రీ గణేష్ శ్రీ గణేష్ శ్రీ గణేష్ మీ పేరే అనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అంటే దాదాపు విజయం ఖాయమైనట్టు అనిపిస్తుందా? చాలా సంతోషంగా ఉంది. నేను ఎన్నో రోజుల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉండే, కాకపోతే టికెట్లు రాకుండా అటు వెళ్ళాల్సి వచ్చింది. ఈరోజు మళ్ళీ నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలంతా ఇంత ఆశీర్వాదిస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. అందరు ఆదరిస్తున్నందుకే నాకు టికెట్ రావడం, అందరు ఆధారంతో ఈ సర్వేలన్నీ నాకు ఫేవర్ రావడం, నా మీద నమ్మకంతో నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా పనిచేస్తారని ఏదైతే నమ్మకం వాళ్ళు పెట్టుకున్నారో వాళ్ళ నమ్మకం వమ్ము కాకుండా ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని కాపాడి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఆశిస్తున్నది వాళ్ళ అవసరాలకు ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి దక్కే విధంగా కృషి చేస్తాను. ఈ ఎన్నికల్లో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? ఇటు బీజేపీ అనుకుంటున్నారా, బీఆర్ఎస్ అనుకుంటున్నారా? ఇప్పుడు యాక్చువల్గా ప్రత్యర్థులే లేరు, కాకపోతే కొత్తగా ఒక ట్రెండ్ స్టార్ట్ చేసారు. ఆ ట్రెండ్ ఏంటంటే సింపతి సింపతి సింపతి, సెంటిమెంట్ సెంటిమెంట్ అని. అరే సింపతి సెంటిమెంట్ కాదు, ప్రజలందరూ ముక్త కంఠంతో ఒకటే మాట చెప్తున్నారు, మాకు డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్. అది కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది, శ్రీ గణేష్ తోటే సాధ్యమవుతుంది. ఈ ఎన్నికల్లో సెంటిమెంట్ పనిచేస్తుంది అంటారా, లేకపోతే మీ కమిట్మెంట్ పనిచేస్తుంది అంటారా? డెవలప్మెంట్ నా కమిట్మెంట్ పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు క్యాండిడేట్లు కూడా చూసుకున్నట్టయితే వీరికి అవగాహన లేదు, ప్రజల సమస్యలు ప్రజలకు అవసరాలు కూడా అవగాహన లేదు. ఒక బీజేపీ అయినకైతే బౌండరీసే తెలియదు, కంటోన్మెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అని అద్దులు తెలియని వ్యక్తికి ఇలా క్యాండిడేచర్ ఇచ్చారు. కాబట్టి మనం కూడా అద్దులు లేకుండా వారి అట్లా మా ప్రజలు దూరం పంపించేస్తారు. ఇక బీఆర్ఎస్ క్యాండిడేట్ ఒకటి అంశం పట్టుకొని ఉన్నారు, సెంటిమెంట్ అని. అరే ఇప్పుడు వాళ్ళ అజెండా ఏందని నేను అడుగుతున్నా. మీరు కూడా రేపు పోయి ఎవరైనా అడగండి, మీ అజెండా ఏందండి, మీరు ఎలక్షన్లో పోటీ చేస్తారు కదా, మీరు గెలిస్తే ఏం చేయాలనుకుంటారు, మీ ఎలక్షన్లో మీరు ఇప్పటికే ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు మీరు గెలిచి ఏం చేస్తారని వాళ్ళని అడగండి. వాళ్ళకి అజెండా లేని ఎలక్షన్. ఇప్పుడు అజెండా అంటే ఏదో గతంలో ఒక 10 పనులు చేస్తాం, ఇంకో 2 పెండింగ్ ఉంది, అది కూడా చేస్తామని. 10కి 10 0. మొన్న గెలిచినాక 3 నెలలు ఎవరికి అందుబాటులో లేకుండే వాళ్ళు ప్రతి ఒక్కరి నోట్లో ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ నుంచి అత్యధిక శాతంలో జాయిన్ కావడము, ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలు,
శ్రీ గణేష్ మూడోది ముఖ్యమైన విషయం ఏంటంటే వారు గెలిచినాక యాటిట్యూడ్ చూపించి దర్వాజాలు బంద్ చేసుకొని ఎవరికి అందుబాటులో లేకుండా 5 సంవత్సరాలుగా మాదే గెలిచినామని ఒక ధీమాతోటి ప్రజలని ఇటు క్యాడర్ని దూరం పెట్టిరు వాళ్ళు. అందుకే ఈసారి వాళ్ళకి అందరు దూరం అయిపోయారు. అంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి దాదాపు 2 సార్లు ఎమ్మెల్యేగా మీరు పోటీ చేశారు. సో ఇది ముచ్చటగా 3వసారి. ఇది మీ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం ఇది. సో మరి మీ కంటోన్మెంట్ ప్రజలను కూడా ఏం కోరదలుచుకున్నారు మా ఏబిఎన్ ద్వారా? నేను ముఖ్యంగా మీ అందరినీ కోరేది ఏంటంటే దయచేసి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక 15,000 రూపాయలు జీతం ఇచ్చినా కూడా ఆయన అనుభవస్తుడా, ఆయన చేయగలుగుతాడని చెక్ చేస్తారు. ఏ ఆఫీస్లో కూడా ఒక ఆఫీస్ డ్యూటీకి రావాలన్నా కూడా మీకు అనుభవం ఉందా, మీరు చేయగలుగుతారని చెక్ చేస్తారు. మొత్తం 4 లక్షల మంది 4 లక్షల మందికి రిప్రజెంటేటివ్ వ్యక్తికి కూడా అనుభవం ఉండాలా, వాళ్ళకి ఇక్కడ సాధక బాధలు తెలిసి ఉండాలి. అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే డెవలప్మెంట్ అవుతుంది, అవసరాలకు అనుగుణంగా వ్యవహారం ఉంటుంది. ఎలాంటి అనుభవం లేక ఎలాంటి అవగాహన లేని వాళ్ళకి ఇస్తే పిచ్చోని చేతిలో రౌతు ఇచ్చినట్టు అవుతుంది. ఒకటి. రెండో విషయానికి వస్తే ఇప్పుడు మీరందరూ దయచేసి ఆలోచించండి. నాకు ఏ పదవి లేకున్నా నా శ్రీ గణేష్ ఫౌండేషన్ తోటి, నా సొంత నిధులతోటి మీ మధ్యలో గత 15 సంవత్సరాల నాతోటి తోచినంత సేవలు చేస్తున్నాను. ఇప్పుడు ఎండాకాలంలో వాటర్ క్యాంప్స్ కావచ్చు, మెడికల్ క్యాంప్స్ కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఇన్సూరెన్సులు కావచ్చు, బాత్రూమ్లు కట్టించడం కావచ్చు, ఎలాంటి 13 పథకాలు నేను అమలు చేశాను నా సొంత నిధులతోటి. నేను ఇంతగానం చేయగలుగుతున్నా, ఇంతగానం చేయాలనుకుంటున్నా. మీకు ఏంటంటే ఇవన్నీ గవర్నమెంట్ నుంచి, ఎమ్మెల్యే నుంచి, బోర్డు మెంబర్ నుంచి రాలే కాబట్టి మీకు ఇవన్నీ అవసరాలు నేను తెలుసుకొని, మీరందరూ పేద కుటుంబాలు ఉన్నారు ఎక్కువ మంది, వాళ్ళకు నాది కొంచెం చేదోడు బాదోడు కావాలనే ఉద్దేశంతో ఇవన్నీ నేను సహకారం చేయగలిగిన. ఏం పదవి లేకున్నా కూడా 15 సంవత్సరం మీ మధ్యలో ఉండి మీ గురించి ఆలోచించి తిరుగుతున్న వ్యక్తి. మీరందరూ దయచేసి ఈ సింపతి, ఈ సెంటిమెంట్ కాదు, డెవలప్మెంట్కి మీ మధ్యలో ఉన్న వ్యక్తికి ఒక అవకాశం ఇచ్చి, ఆశీర్వాదించి ఒక అవకాశం కల్పించండి. అధికారికంగా మీకు సేవ చేస్తానని హామీ ఇస్తున్నాను. గెలిపించి తీరుతారనే ధీమా, ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ నారాయణ. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.